పవన్కి మహేష్కి పడదనుకుంటా. మహేష్ అంటే మహేష్ బాబు కాదు, మహేష్ అనే పేరుతో ఎఫెక్ట్ అవుతుంది. ఇదివరకు కత్తి మహేష్, ఇప్పుడు పోతిన మహేష్. అప్పుడు కత్తి మహేష్ పవన్ వ్యక్తిగత జీవితంలోకి ఎంటర్ అయ్యి ఆయనకి నన్ను అమ్మాయికి వివాహం జరిగింది, తిరుపతిలో పెళ్లి జరిగింది అంటూ ఒక హీరోయిన్ గురించి ప్రొజెక్ట్ చేసుకొచ్చాను. నేను అప్పుడే చెప్పే తిరుపతిలో అట్లాంటి పెళ్లి సాధ్యం కాదు అన్నటువంటి. ఆ సందర్భంగా ఆ హీరోయిన్ కూడా ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా చూసాం. ఇప్పుడు అట్లాగే పోతిని మహేష్ తను జనసేన నుంచి దూరం అవుతూ తీవ్రమైనటువంటి స్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళ డబ్బులకు అమ్ముడుపోయాడు అంటూ మాట్లాడితే, నేను తడిబట్టలతో వచ్చి నా భార్య బిడ్డలతో సహా అమ్మవారి ఎదురుగుండా ప్రమాణం చేస్తాను, ఆ మాట అనేవాళ్ళు ఎవరో వచ్చి ప్రమాణం చేస్తారా అంటూ నిలదీశారు. తద్వారా తన మాటకు ఒక క్రెడిబిలిటీతో పాటుగా పవన్ ఫ్యాన్స్ లేదా పవన్ కోసం అని చెప్పి బురద అవతల మీదకి వేసే వాళ్ళకి ఒక ప్రశ్న అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఆయన నేను మాట్లాడిన దాంట్లో మళ్ళీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి, నీ గృహప్రవేశానికి మీ భార్యను తీసుకుని వచ్చి గృహప్రవేశం చేయండి, అప్పుడు చూస్తాను, లేకపోతే నేను కొన్ని రహస్యాలు బయట పెడతానని చెప్పుకొచ్చాను. నేను ఏ రహస్యాలు బయట పెడతారన్నటువంటి ఆందోళన అయితే ఇప్పటికే ఉంది. ఇప్పుడు గృహప్రవేశం వాళ్ళు జరిగింది. సాధారణంగా గృహప్రవేశానికి భార్యాభర్త ఇద్దరు కలిసి చేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ ఒక్కరుగానే చేశారు. తద్వారా ఇవాళ ఉగాదిని పురస్కరించుకుని ఓ పక్కన చంద్రబాబు సతీమణితో కలిసి కార్యకలాపాల్లో పాల్గొన్నారు. అట్లాగే జగన్ కూడా అక్కడ సతీమణితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొని ఆశీస్సులు తీసుకున్నారు. తను ఉన్నటువంటి చోటకే భార్యను పిలిపించుకుని, ఇక్కడ ఈయన మాత్రమే సింగిల్గా అయినట్టయింది. తద్వారా పోతిని మహేష్ ఇప్పుడు పవన్ని విసిగించడం ప్రారంభించారు, లేదా వ్యక్తిగత జీవితంలోని లోపాలని ఎత్తి చూపెట్టడం ప్రారంభించారు. మరి అవి ఎక్కడితో ముగుస్తుందా, ఇంకా వివాదం పెంచుతాడా చూడాల్సి ఉంది.